కాలినడక పూర్తి చేసుకుని తిరుమల చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాసేపట్లో కూడా ఆయన శ్రీవారి దర్శనం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా కూడా డిక్లరేషన్ పత్రానికి సంబంధించి ఆయన చిన్న కుమార్తె సంతకం చేశారు. ఇక పూర్తి అప్డేట్స్ తిరుమల నుంచి మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర. విజయ్ చంద్రకర్ తిరుమల క్షేత్ర సాంప్రదాయాలను పాటిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తె పలీనా అంజలి చేత డిక్లరేషన్ కూడా సమర్పించారు. హైందవేతరులు ఎవరైనా కూడా స్వామివారిని దర్శించుకునే ముందు తమకు స్వామివారిపై నమ్మకం, గౌరవం, విశ్వాసం ఉందని చెప్పి కూడా డిక్లరేషన్ సమర్పించాల్సిన నిబంధన తిరుమలలో ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ చిన్న కుమార్తె హైందవేతరురాలు కావడంతో దానికి సంబంధించిన డిక్లరేషన్ కూడా టీటీడీ అధికారులు తీసుకొస్తే దానిపై సంతకం చేసి ఆయనే దగ్గరుండి తన చిన్న కుమార్తె చేత సంతకం కూడా చేయించి డిక్లరేషన్ కూడా సమర్పించారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ మహాద్వారం నుండి ఆలయంలో ప్రవేశించి స్వామివారిని దర్శించుకొని ఉన్నారు. మరోవైపు ఆయనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులంతా కూడా వైకుంఠం గుండా ఆలయంలో చేరుకొని ఆయనతో పాటు దర్శనం చేసుకుని ఉన్నారు. దర్శన అనంతరం ఏదైతే ప్రాయశ్చిత్త దీక్షకు దాన్ని విరమణ కూడా చేయనున్నారు. తదనంతరం పవన్ కళ్యాణ్ అన్నదానం కేంద్రానికి వెళ్లి అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది. విజయ్ చంద్ర. రైట్, అంటే మీడియాతో మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందా శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్? విజయ్ చంద్ర, ఈ రోజు మీడియాపై పూర్తిగా టీటీడీ ఆంక్షలను అమలు చేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి పర్యటన చేసే సమయంలో ఉన్నటువంటి ఆంక్షలను కూడా టీటీడీ మీడియాపై అమలు చేస్తా ఉంది. ఎక్కడికెక్కడ కట్టడి చేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ బస్ చేసినటువంటి అతిథి గృహానికి వెలుపలే మీడియాని నిలిపివేశారు. ప్రస్తుతం సోమవారం దర్శనానికి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఆలయం ఎదురుగా ఉండేటటువంటి గొల్ల మండపానికే మీడియాని పరిమితం చేశారు. మరోవైపు అన్నదాన చిత్రం వద్ద కూడా మీడియాకు అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే టీటీడీ ఆంక్షలు అమలు చేస్తా ఉంది. దీంతో ప్రస్తుతానికి సోమవారం దర్శించుకొని ఆలయం వెలుపలకు వచ్చేటటువంటి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా టీటీడీ ఆంక్షలను అమలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. శ్రీచంద్ర. థ్యాంక్ యూ జితేంద్ర. Okay.